శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ భాగవత కథాసుధలు 72వ భాగానికి స్వాగతం సుస్వాగతం. క్రిందటి భాగంలో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని గురించి తలపోస్తూ ఎన్ని హింసలు పెట్టినా వీడు చావటం లేదు, ఏమిటి వీడి ప్రభావం అని తలపోస్తూ ఆలోచిస్తూ ఉన్న సందర్భాన్ని పోతనామాచ్యుల వారు అద్భుతమైన పద్యంలో వర్ణించారు. అది తిరిగి తెలుసుకుందాం. ఎరుగడు జీవనౌషధము ఎరుగడు జీవనౌషధము ఎవ్వరు భర్తలు లేరు, బాధలంతరలుడు నైజతేజమున తథ్యము జాడ్యము లేదు, మిక్కిలిన్ మెరయుచు ఉన్నవాడు ఒక నిమేషము దైన్యమునందడు, ఇంకనే ఏ తెరుగున త్రుంతు వేసరితి దివ్యము వీని ప్రభావమెట్టిదో అనే భావాన్ని వ్యక్తపరిచారు. ఆ తర్వాత ఎంతో ఆలోచనలో పడిపోయాడు హిరణ్యకశిపుడు. తనకు చావు కలుగుతుంది ప్రహ్లాదుడి వలనని కొంత ఆలోచన కూడా కలిగింది. ఈ ప్రహ్లాదుడు మహాశక్తి సంపన్నుడై ఉంటాడు అని నిశ్చయించుకుని ఖిన్నుడై చేష్టలుడికి కింది చూపులు చూస్తూ విషాదంలో మునిగి ఉండగా గురుపుత్రులు ఇద్దరు ఆయన్ని సమీపించి మాట్లాడుతున్నారు. ఓ రాక్షసరాజా, ఏమిటి నీ పరిస్థితి? ఇలా దైన్య పరిస్థితికి ఎందుకు వచ్చావు? నీ ప్రతాపం ఆశ్చర్యకరమైంది, నీ కీర్తి స్వచ్ఛమై మెరుస్తోంది. నీవు సామాన్యుడివి కావు. యుద్ధాలలో నీ కనుబొమలు క్రోధంతో కదిలితే చాలు, దిక్పాలకులు బెదిరిపోతారు. ఈ సమస్త విశ్వాన్ని ఎదురు లేకుండా ఏలుతున్నవాడివి. నీకు ఈ అర్భకుడెంత? వీడి అబద్ధపు సంభాషణలు నీవు లెక్కించదగినవి కావు సుమా అని బోధిస్తున్నారు. బోధిస్తూ బాల్యంలో నరుడు ఎంత చెడు ప్రవర్తన కలవాడైనా పెద్దలైన గురువుల వద్ద సేవ చేసి తన తెలివితేటలను నీతి నియమాలను మార్చుకుని ప్రకాశిస్తాడు. ఆ తరువాత వయస్సు పెరిగి కొద్దీ సక్రమంగా వ్యవహరిస్తాడు. ఈ బాలుడు కూడా మున్ముందు ఇంద్రద్వేషిగా మారి నీ రోషాన్ని చాలించు, ఆ విధంగా మారతాడు. శుక్రాచార్యులు వారు వచ్చిన తర్వాత పరిస్థితి అంతా చక్కబడుతుంది. ఈ ప్రహ్లాదుడు కూడా సరిగా నడుచుకుంటాడు అని చెప్తూ ఆ హిరణ్యకశిపునికి బోధ చేశారు. ఆ హిరణ్యకశిపుడు కూడా మీరు వీడిని తీసుకెళ్ళి కేవలము త్రివర్గం ఉపదేశించండి, అంటే ధర్మార్థ కామాలు, ఈ మూడు ఉపదేశించండి. రాగద్వేషంబుల చేత విషయాసక్తులైన వారకు గ్రాహ్యంబులైన ధర్మార్థ కామాలకు తనకు అగ్రాహ్యంబనియు వ్యవహార ప్రసిద్ధి కొరకైన భేదంబు గాని ఆత్మభేదంబు లేదనియు అనర్థంబులందు అర్ధకల్పన చేయుట దిగ్భ్రమంబనియు నిశ్చయించి గురూపదిష్ట శాస్త్రములు మంచివని తలంపక గురువులు తమ గృహస్థ కర్మానుష్ఠానములకు పోయిన సమయమున ఆ విధంగా హిరణ్యకశిపుడు చెప్పినప్పుడు ప్రహ్లాదుడు ఆలోచించాడు. ఈ రాగద్వేషాలతో బతకడం, విషయాసక్తుడై బతకడం అనేది తనకిష్టం లేదని అయినా మాట్లాడు కూరుకున్నాడు. గురువులు తీసుకెళ్ళారు, ఆశ్రమానికి తీసుకెళ్ళి హిరణ్యకశిపుని ఆజ్ఞానుసారం ప్రహ్లాదునికి గృహస్థుడు ఆచరించదగ్గ ధర్మాలు, ఆ ధర్మము అర్థము కామము అనువానిని ధర్మ ప్రవర్తన, అర్థ ఆర్జన, కామతృప్తి అనువానిని బోధించారు. అయితే ప్రహ్లాదుడు వాటిని ఏమాత్రం స్వీకరించలేదు.
అని ఇతరులు తప్ప తనకు కావు అని, అవి నిష్ప్రయోజనాలని భావించాడు. ప్రయోజనరహితంగా ప్రయోజన రహితాలను ప్రయోజన సహితాలుగా ఎంచడం భ్రాంతికరం కూడా అని నిర్ధారణకు వచ్చి వారు బోధించిన అంశాలను ఉచితమైనవిగా కూడా భావించక, వారు ఏదో సమయంలో గృహకార్యార్థం పై ఊరికి వెడితే ఆ సమయంలో ఆ రాక్షస బాలకులు తనను ఆడుకోవడానికి రమ్మంటే వారిని పిలిచి వాళ్ళకి ధర్మ ప్రబోధం చేయబోయాడు. ఈ మానవ జన్మ యొక్క పరమార్థము, మానవ జన్మ యొక్క లక్ష్యము, విష్ణు భక్తి యొక్క ప్రాముఖ్యత ఇవన్నీ చెప్పడం ప్రారంభించాడు. ఈ వచనము పోతనామాచ్యుల వారు ఆంధ్రీకరించిన భాగవతంలో ముకుటాయమానమైనటువంటి వచనముల్లో ఒకటి. మనం కూడా అది యథార్థంగా చదివి తెలుసుకుందాం. వినుడు సకల జన్మంబులందును ధర్మార్థాచరణ కారణంబైన మానుష జన్మంబు దుర్లభంబు, అందు పురుషత్వంబు దుర్గమము, అదియు శతవర్ష పరిమితంబైన జీవితకాలంబున నీతంబైయుండు, అందు సగము అంధకార బంధురంబై రాత్రి రూపంబున నిద్రాది వ్యవహారంబుల నిరర్ధకంబైచను, చిక్కిన పంచాశద్వత్సరములందును బాల్య కైశోర వయో విశేషంబుల 20 హాయనంబులు గడుచు, కడమ 30 అబ్దంబులు ఇంద్రియముల చేత పట్టుబడి దురవగాహంబులైన కామ క్రోధ లోభ మోహ మదమత్సర్యములు అను పాశములను కట్టుబడి విడివడ సమర్థుడు కాక ప్రాణంబుల కంటే మధురాయమానమైన తృష్ణకు లోనై భృత్య తస్కర వణికర్మంబుల ప్రాణహాని అయినను అంగీకరించి పదార్థంబులను అర్థించుచు రహస్య సంభోగ చాతుర్య సౌందర్య విశేషంబుల ధైర్యవల్లికాల విత్రంబులైన కళత్రంబులను మహనీయ మంజుల మధురాలాపంబులు కలిగి వసులైన శిశువులను శీలవయో రూపధన్యలకు కన్యలను వినయ వివేక విద్యాలంకారులైన కుమారులను కామిత ఫలప్రదాతలకు భ్రాతలను మమత్వ ప్రేమ దైన్య జనకులైన జననీజనకులను సకల సౌజన్య సింధువులైన బంధువులను ధనకనక వస్తువాహన సుందరంబులైన మందిరంబులను సుకరంబులైన పశు భృత్య నికరంబులను వంశ పరంపరాయత్తంబులైన విత్తంబులను వర్జింపలేక సంసారంబు నిర్జించు ఉపాయంబు కానక తంతువర్గంబున నిర్గమద్వార శూన్యంబైన మందిరంబు చేరి చిక్కువడి వెడలెడి పాటవంబు చాలక తగులవడు కీటకంబు చందంబున గృహస్థుడు స్వయంకృత కర్మబద్ధుండై శిష్ణోదరాది సుఖంబుల ప్రముత్తుడై నిజ కుటుంబ పోషణ పారవశ్యంబున విరక్తి మార్గంబు తెలియనేరక స్వకీయ పరకీయ భిన్న భావంబున అంధకారంబునం ప్రవేశించు కావున కౌమార సమయమున మనీషాగరిష్ఠుండై పరమ భాగవత ధర్మంబును అనుష్ఠింపవలై దుఃఖంబులు వాంఛితంబులు కాక చేకురుభంగి సుఖంబులును కాలానుసారంబులై లుబ్ధంబులగుం కావున వృధాప్రయాసంబున ఆయుర్వ్యయంబు చేయజాలదు చేయంజనదు. హరిభజనంబున మోక్షంబు సిద్ధించు విష్ణుడు సర్వభూతంబులకు ఆత్మేశ్వరుండు ప్రియుడు ముముక్షువైన దేహికి దేహావసాన పర్యంతంబు నారాయణ చరణారవింద సేవనంబు కర్తవ్యంబు అనే గొప్ప వచనం మహానుభావుడు పోతనామాచ్యులు వారు మనకు అందించారు. దీన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురించిన ఆంధ్ర మహాభాగవతంలో దీనికి సరళమైన తెలుగు వచనం రాశారు. ఓ మిత్రులారా వినండి, అన్ని జన్మలలో మానవ జన్మ చాలా ఉత్తమమైనది. ఎందుకంటే దానిలో ధర్మం అర్థం అనే పురుషార్థాలకే పాటుపడే వీలు ఉంది. మానవ జన్మలో కూడా పురుష జన్మ దొరకడం చాలా కష్టం. అది కూడా 100 ఏళ్లకు పరిమితం. దానిలో సగం చీకటితోడి రాత్రులతో గడిచిపోతుంది. మిగిలిన సగభాగం ఏళ్లలో 20 ఏళ్ళు బాల్యం కౌమారం అనే దశలలో వెళ్ళిపోతుంది. ఇంకా మిగిలిన 30 ఏళ్ళు ఇంద్రియాలచే కట్టుబడి కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలనే 6 దుర్లక్షణాలతో వాటితో పాటు వెంటబడే ఆలు పిల్లలు అంటే కొడుకులు కూతుళ్ళు అన్నదమ్ములు తల్లిదండ్రులు ఇతర బంధువర్గం సకల సౌకర్యాలకు నిలయాలైన ఇళ్ళు వాకిళ్ళు పాడి పంటలు పరిజనాలు వంశపారంపరాగతాలైన ఆస్తిపాస్తులు ఈ సామగ్రినంతటినీ విడిచిపెట్టలేక సంసారాన్ని జయించే మార్గం కనపడక తానే అల్లుకున్న
సంక్లిష్టమైన గూటిలో తానే బందీ అయిన సాలిపురుగులాగా మానవుడు యాతనల పాలవుతున్నాడు. తన శరీర సుఖాలే పరమావధిగా భావిస్తూ స్వపరభేద భావంతో ఆ సంసారపు చీకటిలోనే పడి కొట్టుకుంటూ ఉంటాడు. కాబట్టి కౌమార యవ్వన దశలకు ముందుగానే బుద్ధిమంతుడై భగవద్భక్తి కలిగి ప్రవర్తించాలి. కోరకుండానే స్వయంగా దుఃఖాలు వచ్చి పడినట్లే జీవితంలో సుఖాలు కూడా వాటంతట అవే మన దగ్గరికి చేరతాయి. వాటికిని ప్రత్యేకంగా వ్యర్థ ప్రయత్నాలు చేస్తూ మన ఆయువును వ్యయం చేసుకోవాల్సిన పని లేదు. విష్ణుమూర్తి సర్వప్రాణి లోకానికి అధినాథుడు కాగా ముక్తి కోరేవాడు శరీరయాత్ర సాగినంతకాలం నారాయణుని పాదపద్మాలు సేవించడమే కర్తవ్యంగా జీవించాలి. ఎంత గొప్ప వచనము! ఇది చెప్పింది నేపథ్యం ఎవరితోటి? ప్రహ్లాదుడు పరమ విష్ణు భక్తుడు రాక్షస పిల్లలకి బోధిస్తున్నాడు. వాళ్ళకి విష్ణుమూర్తి అంటేనే తెలియదు. అలాంటి వాళ్ళకి ఈ వేదాంత తత్వాన్ని చాలా సులువుగా అర్థమయ్యేలాగా వారికి బోధించాడు. అలా బోధించాక వాళ్ళు అడిగారు, నీవు కూడా మాతో పాటు మాకన్నా తర్వాత పుట్టినవాడివే కదా, నీకు ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు? నీవు రాక్షసుడి యొక్క కొడుకు కదా, ఈ విష్ణుమూర్తి వైష్ణవ భక్తి ఇవన్నీ నీకు ఎలా ఏర్పడ్డాయి అని అడిగితే అప్పుడు తన వృత్తాంతాన్ని తెలియజేస్తాడు ప్రహ్లాదుడు. తాను మాతృగర్భంలో ఉన్నప్పుడు తన తండ్రి తపస్సుకు వెళ్ళాడు. హిరణ్యకశిపుడు తపస్సుకి వెళ్ళాడు మరణం లేకుండా ఉండే వరాన్ని కోరడానికి. ఆ సమయంలో ఇంద్రుడు తన తల్లి అయిన లీలావతిని చెరబెట్టి తీసుకుపోతుంటే నారదుడు వచ్చి, ఈ గర్భస్థ శిశువు ఎవరనుకుంటున్నావు? విష్ణు భక్తుడు, ఆయన నువ్వు చెనగలేవు. అతను లోక కళ్యాణార్థం పుట్టినవాడు. అతన్ని మాత్రం నువ్వు నా దగ్గర వదిలేయి. నీవు ఇటువంటి దారైపోయే విషయాలని తల మీద పెట్టుకోకు. అంతగా కావాలంటే నీవు హిరణ్యకశిపుణ్ణి జయించడానికి ప్రయత్నం చేయి అని చెప్పి తనను తీసుకెళ్ళిపోయారు. ఆ గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు ఆయన తన ఆశ్రమంలో తన తల్లికి చెప్తున్నట్లు ఎంతో దివ్య బోధలు చేశారు. ఈ వేదాంతమంతా చెప్పారు, తత్వం అంతా చెప్పారు, విష్ణు భక్తి పారమ్యత చెప్పారు. ఇవన్నీ చెప్తుంటే తాను తల్లి గర్భంలో ఉండి వింటూ వాటిని గ్రహించడానికి ప్రయత్నం చేశాను. ఆ తర్వాత కొన్ని విషయాలు వచ్చే భాగంలో మనం చెప్పుకుందామా మరి అని ఇంతటితో ఈ ప్రవచనం సమాప్తి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.